హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మిద్దె తోట. మీరు చూస్తున్నారు కదా, ఇది నిమ్మ చెట్టు. చూసారా ఎలా గుత్తులు గుత్తులుగా వచ్చినాయో. మీకు ఈ చెట్లు అయితే నేను 20 డేస్ బిఫోరు బాగా పూత వచ్చినప్పుడైతే మీకు చూపించాను. ఇది 20 డేస్ తర్వాత ఇలాగా చెట్టు నిండా కాయ అయితే నిలవటానికి నేనైతే ఇంకా వీటితో పాటు ఇంకొద్ది మొక్కలకి ఏమేమి ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈ వీడియోలో అయితే మీకైతే చూపించాలనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా దేనికోసమైనా మీకు గార్డెన్ టిప్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ఇదైతే నిమ్మ చెట్టు అండి. 2 చెట్లకైతే కాయలు అయితే బాగా వచ్చేసాయి. చూడండి, 1 ఇయర్ దగ్గర నుంచి ఇదైతే ఫ్రూటింగ్ అనేది వస్తుందండి. చూసారా, ప్రతి ఒక్క కొమ్మకు కూడా మీకు ఫస్ట్లో చూపించిన విధంగా పూత అయితే బాగా అయితే నిలిచిందండి. ఇదైతే చిన్న చెట్టు. నేనైతే ఈ మొక్కలకి ఏం ఎరువు ఇచ్చానో మీకు చూపిస్తున్నాను చూడండి. అదైతే బోన్ మీల్ అండి. మనకు కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, లేదంటే ఫెర్టిలైజర్స్ దొరికే షాప్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఇంకొకటి వర్మీ కంపోస్ట్ అండి. 1% బోన్ మీల్ తీసుకుంటే 10% వర్మీ కంపోస్ట్ అయితే తీసుకున్నానండి. బోన్ మీల్ అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని బాగా అయితే కలిపేసి నేను ప్రతి ఒక్క చెట్టుకు కూడా వేసానండి. ఈ రెండింటిని అయితే బాగా కలుపుకొని నేను ప్రతి ఒక్క చెట్టు మొదల్లో అయితే వేశాను. ఎంత క్వాంటిటీ వేశాను ఏందనేది మీరు క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఇదైతే లిచీ చెట్టు అండి. ఆల్రెడీ నేను చెట్టు వేసుకున్నాను కాబట్టి చెట్టు చుట్టూరా కొంచెం దూరంలో మనం ఇలాగా తవ్వుకొని మనం ఆ ఎరువు అయితే ఇవ్వచ్చండి. బోన్ మీల్ అనేది జంతువుల ఎముకల ద్వారా దీన్ని అయితే తయారు చేస్తారండి. ఎముకలను అయితే ఉడకబెట్టేసి ప్రాసెసింగ్లో దాన్ని అయితే తయారు చేస్తారు. కొంచెం బరకగా ఉంటుంది. పొడి అంతా కూడా పైకి లేసేది అది బోన్ మీలేనండి. దువ్వగా ఉంటుంది. ఇట్లా అయితే మనం ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క గుప్పెడైతే వేసుకోవాలండి. బోన్ మీల్ అయితే కంపల్సరీ అనేం కాదు, ఇయర్లో ఒకసారి అయితే వేసుకోవచ్చండి. బోన్ మీల్ దేనికోసం వేస్తారంటే అది కాల్షియం కోసం అండి. చెట్టుకు కూడా బలం అనేది ఉండాలి కాబట్టి మనం కాల్షియం కోసం ఈ బోన్ మీల్ అనేది వాడతాము. లేదు ఇంకోసారి మనం మొక్కలు వేసుకునేటప్పుడు కూడా ఇంత సైజు బకెట్ అనుకోండి, 2 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు మట్టిలో కలుపుకొని. అది తర్వాత మట్టిలో అయితే కలిసిపోతుందండి. అది ఎటువంటి రసాయనం అయితే కాదు, జంతువుల నుంచి అయితే తీసి వాటిని సేకరిస్తారు, ఇలా తయారు చేస్తారనమాట. మనకు కావాలంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. దాన్ని ఇయర్లీ వన్స్ అయితే మనం వేసుకోవచ్చండి. ఎక్కువైతే వేసుకోవాల్సిన అవసరం లేదు. బోన్ మీల్ దొరకదు అనుకున్న వాళ్ళు అట్టిపండు తొక్క ఉంది కదండి, అట్టికాయలు కానీ అట్టిపండు తొక్కను కానీ నీళ్ళల్లో అయితే 2-3 రోజులు వాటిని నానబెట్టేసి చక్కగా వాటిని కూడా చక్కగా మెత్తగా అయిన తర్వాత బాగా కలిపేసి వడగట్టుకొని చెట్లకి ఇవ్వచ్చండి. అది కూడా మంచి పొటాషియము కాల్షియం కూడా ఇస్తుంది చెట్లకి. ఇదైతే మల్బరీ చెట్టు అండి. ఇందాకదైతే లీచీ చెట్టు. ఇలాగ ప్రతి ఒక్క చెట్టుకు కూడా వేసుకున్నానండి నేను. ఇంకా నా దగ్గర బత్తాయి చెట్టు కూడా ఉందండి. బత్తాయి చెట్టు, పంపర పనస, ఆ 2 చెట్లకు కూడా నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు. ఇవైతే మల్బరీస్ అండి. ఈ కాయలు అయితే ఇంకా చాలా అయితే పండాలి, లావుగా అవ్వాలి, ఇంకా నల్లగా కూడా అవ్వాలి. నల్లగా అయితే బాగా స్వీట్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే పుల్లగా అయితే ఉంటాయండి. ఇదైతే 20 డేస్ బిఫోర్ మీకు చూపిస్తున్న వీడియో. 20 డేస్ ఆఫ్టర్ ఎలా ఉందనేది మీరు నిమ్మ చెట్టు అయితే చూశారు కదా, కాయలు అయితే ఎలా వచ్చాయో. ఇదైతే బత్తాయి చెట్టు అండి. కొత్తగా ప్లాంటేషన్ చేసుకున్నాను, దానికి కూడా వేశాను. ఇదైతే పంపర పనస చెట్టు అండి. దీనికైతే పూత కూడా వచ్చింది. చూడండి, చెట్టు అయితే చాలా చిన్నది, ఆ చెట్టు నిండా పూత అయితే వచ్చింది. దీని వయసు కూడా ఇంచుమించు 1.5 ఇయర్ అండి. చూడండి, దానికి కూడా ఇచ్చాను. ఇలా ప్రతి ఒక్క మొక్కకు కూడా నేను మొక్క మొదలు అనేది ఇది అయితే ఇచ్చానండి నేను. అదిగోండి పిందె. తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీరు లాస్ట్ వరకు చూస్తే వీడియోలో కాయ నిలిచిందా లేదా, ఎంత చిన్న చెట్టు కాయలు నిలిచి అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఇదైతే మునగ చెట్టు అండి. ఆల్రెడీ ఒక కాయ అయితే కాసింది, మీకు షార్ట్ వీడియో ఒకటి పెట్టాను. ఈ మునక్కాయ చూసారా ఎంత అయితే పొడవుందో.
దీనికి కూడా అయితే పూత అయితే బాగా వచ్చింది. ఇదైతే లిచీ ప్లాంట్ ఆఫ్టర్ 20 డేస్ అండి. ఇదంతా ఆకుకూర చూసారా ఎలా వచ్చిందో లిచీ ప్లాంట్లో. ఇదైతే బత్తాయి చెట్టు అండి, చూసారా చిగురులతో నిండిపోయి ఉంది. ఇదైతే పంపర్ పనస మీకు చూపించాను కదా, పిందెలు అయితే చూపిస్తాను చూడండి. ఇవైతే చాలామందికి ఐడియా ఉండొచ్చు. పంపర్ పనస అంటే చాలా లావుగా వస్తాయి కాయలు, దబ్బకాయల్లాగా పెద్ద సైజులో వస్తాయి. చెట్టు చిన్నదైనా కాయ అనేది నిలుపుకుందండి, చూసారా. ఇవైతే మల్బరీస్, ఇవి కూడా హార్వెస్టింగ్ టైం అనేది వచ్చింది వీటికి కూడా. ఇవి కూడా మంచి కలర్లో అయితే ఉన్నాయండి, మంచి రెడ్డిష్లో వచ్చినాయి చూసారా. ఇంకొన్ని బ్లాక్లో వచ్చినాయి. బ్లాక్లో వచ్చిన కాయలు అయితే తీగా ఉన్నాయండి. ఇవైతే హార్వెస్ట్ చేసేసి మా పిల్లలకైతే ఇవ్వాలి. చూసారా చెట్టు నిండా కాయలు అయితే వచ్చినాయి. మళ్ళీ తర్వాత ఇవి మనం కోసుకున్న తర్వాత మళ్ళీ ఆకు ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ పూత అనేది వస్తుందండి. చిన్న చెట్టుకి ఇన్ని కాయలంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. చూసారా ఒక పక్కన పూత అయితే వస్తుంది మళ్ళీను. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.